బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే మరి కాసేపట్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ అగ్రనేతలతో సీఎం సమావేశం కానున్నారు. అమృత్ పథకంపై కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. ఇక నేతల ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాములు, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఢిల్లీకి క్యూ కట్టినట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, ఏదైతే అస్థిరలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పాలి. వాడివేడిగా అస్థిర వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పనుకోవాలి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బంధువు సృజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమృత్ పథకం 1,100 కోట్ల ప్రాజెక్ట్, అది అసలు దాని ఎలిజిబుల్ కాని కంపెనీకి అనుమతి ఇచ్చారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్ళారు. తన ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిన్న కేంద్ర మంత్రి మనోహర్ ఖట్టర్ను కూడా కలిసి ఈ అమృత్ పథకం టెండర్లపై ఇచ్చిన విధానంపై కలిసి ఫిర్యాదు చేశారు. అయితే మరోవైపు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. అయితే రాష్ట్ర అగ్రనేతలతో భేటీ అవుతారు. సాయంత్రం మహారాష్ట్రకు వెళ్ళి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పి తెలుస్తూ ఉంది. మరోవైపు గవర్నర్ కూడా కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆయన మధ్యాహ్నం టైంలో చేరుకుంటూ ఆయుష్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు గవర్నర్ వెళ్తున్నారు. అయితే మొత్తం పరిణామాలు చూస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వైపు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య పొలిటికల్ బాంబుల పర్వం కొనసాగుతూ ఉంది. పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఫార్ములా ఈరెస్ కేసులో త్వరలో విచారణకు పిలుస్తారు. ఆ తర్వాత తదుపరి విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. సిఎల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి హైదరాబాద్లో మీడియా ప్రతినిధి దిగేలోపే పెద్ద బాంబు బేలబోతుందని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా దీపావళికి ముందు కూడా క్యాబినెట్ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కూడా ఆయన చూస్తారు కదా పొలిటికల్ బాంబులు వెళ్తాయన్నారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా ఏ బాంబు పేలకుండానే మరోసారి ఆటం బాంబు వెళ్తుందని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఈ విధమైన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలు కాస్త పక్కదారి పట్టించి కేవలం అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య పొలిటికల్ బాంబులు, రాజకీయ వ్యాఖ్యలు ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి అనుకోవాలి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఈ ఫార్ములా రేస్ కేసు, వైపు కాళేశ్వరం కమిషన్ కేసు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇవన్నీ పరిణామాలు ఏం జరుగుతుంది ఏం కదని ఏఐసీసీ అగ్రనేతలతో కూడా పార్టీ నేతలతో కూడా చర్చించేందుకే ఢిల్లీ వెళ్ళారని చెప్పి తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో పరిపాలన పట్ల వస్తున్న పరిణామాలు, అదేవిధంగా ఇప్పటికే ఈ నెల 14వ తేదీ నుంచి ఇందిరమ్మ పాలన ప్రజా విజయోత్సవాల పేరుతో 26 రోజుల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100వ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఈ వారోత్సవాలు జరిపేందుకు కూడా ప్రభుత్వం వైపు సిద్ధమవుతుంది. ఈ నెల 14వ తేదీన ఎల్బీ స్టేడియం వేదికగా విద్యార్థులతో పెద్ద ఎత్తున వారోత్సవాల ప్రారంభ సభ పెడతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి కూడా ఏఐసీసీ నుంచి పెద్దల్ని ఆహ్వానించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ఇవన్నీ పరిణామాలు కూడా ఇప్పటికే ఢిల్లీ తెలంగాణలో రాష్ట్ర గవర్నర్ రాజ్భవన్లో కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు, ఎంపీలు. కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కేసు విషయంలో 55 కోట్ల రూపాయలు పరిపాలన పరమైన అనుమతులు లేకుండానే అప్పటి ఐఏఎస్ అధికారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ చేతుల మీదుగా ట్రాన్స్ఫర్ చేయించారు. ఇది అక్రమం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అప్పుడు క్యాబినెట్ హోదాలో చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసేందుకు జరుగుతున్న పరిణామాలు, అటార్నీ జనరల్కు గవర్నర్ లేఖ రాసినట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అన్ని పరిణామాల నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ ప్రమేయం ఉందన్న నేపథ్యంలోనే ఈ నేతల ఢిల్లీ పర్యటన ఓవైపు ప్రాధాన్యత సంతరించని చెప్పి అనుకోవాలి. కేవలం కేసుల నుంచి, అరెస్ట్ నుంచి కాపాడుకునేందుకే ఢిల్లీ బీజేపీ పెద్దలతో కుమ్మక్కయ్యేందుకే, వాళ్ళతో మాట్లాడుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారని చెప్పి తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరొక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన, ఇవన్నీ పరిణామాలు కూడా ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయని చెప్పి అనుకోవాలి. సోని.
ఎస్ రాములు, మరి అమృత్ పథకంపై కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు చేశారు కదా, దానికి సంబంధించి సమాచారం ఉందా? అలాగే కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? ఢిల్లీ నుండి తిరిగి వచ్చాక అరెస్ట్ చేస్తామంటూ ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? దీనిపై ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటికే అమృత్ పథకంపై కేంద్ర మంత్రి ఖట్టర్ను కలిసి నిన్న కేటీఆర్ పలువురు ఎంపీలు రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు ఎమ్మెల్సీలు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఇప్పటికే గతంలోనే ఆయన మీడియా సమావేశంలో చెప్తూ తర్వాత మెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ పంపేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిజంగా అందులో విచారణ చేసి ఏం చర్యలు తీసుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సమస్య. అయితే కేటీఆర్ మాత్రం ఈ ఫార్ములా రేస్ కేసు విషయంలో మాత్రం ఏసీబీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఇప్పటికీ హెచ్ఎండిఏ వాళ్ళు ఇప్పటికే ఏసీబీకి ఫిర్యాదు చేశారని చెప్పి ఏసీబీ కూడా ప్రభుత్వాన్ని విచారణకు అనుమతి కోరుతుందని చెప్పి ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకాంతంగా దాదాపు గంట సేపు పర్సనల్గా మాట్లాడి అటార్నీ జనరల్కు కూడా గవర్నర్ రాశాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఏదన్నా అధికారికంగా మాత్రం ఎక్కడ కూడా అధికారిక ప్రకటనలు మాత్రం ఎక్కడ కూడా రావడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ చేస్తున్న వాదనలకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలకి ఒకే విధంగా చూడడానికి అవకాశం ఉంది. సోనియా, ఎస్ రాములు, మరి పార్టీ అగ్రనేతలతో సీఎం సమావేశం కానున్నారు. అగ్రనేతలు ఎవరెవరు ఉన్నారు? సాయంత్రం సమయంలో ఢిల్లీలో ఉన్న అందుబాటులో ఉన్న అగ్రనేతలను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఓవైపు జార్ఖండ్ ఎన్నికల తొలి దశ పోలింగు రేపు ఉంది. తర్వాత మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ 20వ తేదీ ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇతర అగ్రనేతలు పార్టీ నేతలు ఎవరున్నా కూడా వాళ్ళతో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాములు.